ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పటివరకు కూడా మనం దొంగతనాలు, చైన్ స్నాచింగ్లు గుర్తు తెలియని వ్యక్తులు చేసి ఉంటారని వినే ఉంటాం, చూసే ఉంటాం. బట్ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక తల్లి పైన కూతురు చైన్ స్నాచింగ్ చేసినటువంటి ఘటన తిరుపతిలో సంచలనంగా మారింది. తిరుపతి వివేకానంద కాలనీకి చెందినటువంటి వరలక్ష్మి అనే మహిళ 70 సంవత్సరాలు ఉంటుంది. కూతురు వరుస అయ్యేటువంటి వాణి అనేటువంటి మహిళ ఈమె ఒంటరిగా ఇంట్లో ఉన్నటువంటి అనువు చూసుకొని ఆమె దగ్గరకు వచ్చి ఆమె దగ్గర ఉన్నటువంటి 5 తులాల బంగారాన్ని తస్కరించేందుకు ప్రయత్నించింది. ఆమె దాన్ని డిఫెండ్ చేయడంతో ఆమె పైన విచక్షణారహితంగా దాడి చేసినటువంటి ఘటన మనం చూస్తున్నాం. ఆమెకి ప్రస్తుతం 15 కుట్లు పడింది. ఉన్నటువంటి ఆయుధాలతో ఆమెని దారుణంగా కొట్టింది. ఆ చైను ఇవ్వడానికి ఈమె చాలా వరకు కూడా ప్రయత్నించింది. కాకపోతే ఆమె బలాత్కారం చేసి ఆమె పైన దాడి చేసి ఎట్టకేలకు లాక్కునే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ కూడా ఆ మహిళను అక్కడే ఉంచి ఇరుగు పొరుగు వాళ్ళకి సమాచారం ఇవ్వడంతో ప్రస్తుతం ఆ మహిళని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బాధిత మహిళ 70 సంవత్సరాలు వరలక్ష్మి మనతో ఉన్నారు. ఆమెతో ఒకసారి మాట్లాడదాం. ఆమె మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉంది. బట్ అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఒక్కసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. అసలు ఆ వాణి అనే మహిళ మీ కూతురు వరుస అవుతుంది కదమ్మా, మీ ఇంటికి వస్తూ ఉంటుందా? అంటే ఎలా ఉండేది మొదట మీతో? ఆ రోజు మీ దగ్గరకు వచ్చి ఆమె ఏం చేసింది అసలు? ఏం లేదు, మామూలుగా తెల్లారి ఒకసారి వచ్చిపోయింది, మళ్ళా సాయంకాలం వచ్చింది. ఎప్పుడన్నా కాఫీ ఇస్తే కూడా వద్దు, తాగి వచ్చి నా పిన్నమ్మ అంటుంది. ఆ రోజు అనగా ఏమో కాఫీ పెట్టింది, అయ్యో అడకడకి కాఫీ పెట్టి అక్కడ పోయి 2 గ్లాసులు పోసినా సార్. ఈ అమ్మ బెంచ్ మీద కూర్చోంది కదా, ఇక్కడ పోయి కొంచెం సగడి నాదుగా వచ్చింది, చెయ్యి వస్తుంది. ఇది మరి వేసుకుంది. అంటే మీరు ముందు కాఫీ పెడుతుంటే ఆమె వెనక నుంచి వచ్చి పట్టు వెనక నుంచి వచ్చి పెట్టింది సార్. వెనక నుంచి ఎవరు వచ్చినారు మన ఇంటికి అని నేను అట్రాక్షన్ ఇంటి తిరిగి చూసి ఈ పాప తిట్టినా, ఏమా అని పట్టేస్తాడు, చంపేస్తాడు తిట్టినా. ఆ రోజు గట్టిగా అది వేసింది, నాకు ఏమీ వచ్చలేదు. పక్కన ఉంటాడు మా లక్ష్మి నన్ను చంపేస్తాను మా అట్టేటు పెట్టి పీకేసి. అంటే అంటే ఆమె చైన్లో లాక్కోవడానికి వచ్చిందని చెప్పి మీరు గుర్తించారా, లేకపోతే మరేదైనా ఆమె దాడి చేయడానికో అలాంటి ఇంకేదైనా చేసి? మనకి మా వ్యవహారం లేదు. దానికి తల్లాడు కూడా వేసుకోనింది అమ్మాయి, తీసి పెట్టి ఏం చేస్తావు, ఇద్దరు చైన్ వేసుకుంటావు వేసుకోని. అది నిజమే కదా, మనం ఏమి ఎత్తుకోపోతాము, ఉన్నాళ్ళు వేసుకుందాము. ఆ రోజు అన్నంగా అయితే వేసుకుంటాము. అంటే ఆమె చైన్ లాక్కునేసిందా? మనకేముంది, నిమ్మ వదలలే కదా. మీరు గట్టిగా పట్టుకున్నాను నేను. ఓకే. చైన్ ఎత్తుపల మాకు అడగ ఉంది సార్. దానికే లాగింది, ఇంత బయట వచ్చేసి కాపీ ఇచ్చింది. మరి మీరు ఆ చైన్ పట్టుకున్నారు కాబట్టి కొట్టిందా ఆమె? పూరి దిగట్టు అక్కడే ఉన్నది, పోయికాడనే వేసి కొట్టింది. కొట్టేగాడికి నాకు నెత్తురు చెదుకు తెలియదు సార్, అట్ట కాడిపోయింది కింద తెలియదు. అప్పుడు నేను ఏమే మార్చేసేసి నడుస్తూ ఉంటా, ఇటు పెట్టి పెట్టుకుని పక్కన ఉండేవాళ్ళు. అమ్మ పేరు లక్ష్మి. ఎట్లా ఆ రోజు ఆ అమ్మ దేవుడు లాక్కునింది, లక్ష్మి రామ ఎవరో పాప చూడమా ఏం చేస్తూ ఉంది. వాళ్ళు వచ్చారు, రామ కబాని అయ్యో నెత్తురు కాలిపోతుందని వాళ్ళు భయపడతాను. లక్ష్మి చూడమా అటు చూడమా ఏం చేసిందంటే, రాను ముందు హాస్పిటల్కి పోతా ఉన్నా. నేను అమ్మాయి ఇంట్లో వద్దు, గ్యాస్ వేరే తిప్పేస్తున్నాను, నాకు భయం. అమ్మాయిని బయట దేశమైంది, నేను వెళ్తాను హాస్పిటల్. వేరే వాళ్ళు మా పాప పిఎస్ కోర్టులో పనిచేస్తాను, వాళ్ళు పోయి పడుకొచ్చినారు సార్. పాపని ఎవరు లేరు ఆ రోజు. ఇదే జరిగింది సార్. ఎంతసేపు కొట్టిందమ్మా మిమ్మల్ని? ఇదంతా ఒక కాలు కట్టేస్తారు, చాలాసేపు కూడా కాలేదు కొట్టేదానికి. మళ్ళీ పోలీసులకు పట్టించారా ఆమెని? లేదు సార్. మళ్ళీ మేము హాస్పిటల్కి వస్తే వాళ్ళు అడిగారు, ఏమి మరి సగం గుడ్డు కట్టినారు, ఏమి మరి చేస్తున్నారు అని అడిగితే. ఏమారి అంటే అయ్యో సొంత వాళ్ళు ఎమర్జెన్సీ మీరు కంప్లైంట్ ఇస్తారా, చేస్తాము.
ఇస్తామని చెప్పినారు. అప్పుడు వాళ్ళే రాసుకున్నారు సార్, పోలీసు వాళ్ళే రాసుకున్నారు. ఇది జరిగింది. ఎట్లుండేది ఆమె ముందు? బాగానే ఉంటారా మీతో? బాగానే ఉంటారు సార్. నాకప్పుడు అనుమానం వస్తుంది, ఈ అమ్మాయి ఎందుకు మన చైన్ వేసుకోమనింది, మనం గాచారం ఎందుకు వేసుకోవాలా, ఎట్ట వచ్చి ఇట్లా పట్టింది, అడిగి డౌన్ చేసుకుంటాము, ఈ మాట చేసింది, ఇది బాగా వేస్తుంది, నా ప్రాణం పోయింది సార్. సో అదృష్టవశాత్తు ఈమె కొద్దిగా ఆమెని డిఫెండ్ చేయడము, పక్కన ఉండేటువంటి వారు వెంటనే రావడము, వాళ్ళు వచ్చినా కూడా ఈమె పైన విచక్షణారహితంగా అక్కడ ఉండేటువంటి చపాతీ కొయ్యి ఉంటుంది కదా మామూలుగా వంట రూమ్లో, సో దాన్ని తీసుకొని అమ్మాయి ఎంటుకలు వదిలితే ఒక ఏడమన్నారు మళ్ళీ కొత్త గట్టి కూర్చోపెట్టేసింది. అమ్మాయి ఎంటుకలు పెట్టినాడు సార్, గట్టిగా పట్టుకోండి, ఏం చేయలేకపోయినా కాదా సార్. నిజంగా అలాంటి విషయాల్లో ఎవరు కూడా డిఫెండ్ చేయరు. ఒకవేళ బంగారు పోతే పోనీ అని చెప్పి వదిలేస్తారు. బట్ ఈమెయితే మాత్రం ఆమెని అక్కడే నిలువరించింది, అక్కడే పట్టి పెట్టుకొని ఎలాగైనా సరే ఆమెను అందరికీ పట్టించాలనేటువంటి ఒక ఆలోచనతో చాలా వరకు రిస్క్ చేసింది. నిజంగా ఎవరు కూడా ముందుకు అంత సాహసం చేయరు. మామూలుగా మనం వీధుల్లో చూస్తూ ఉంటాం, లేదంటే ఇండ్లలోకి దూరి చైన్ స్నాచింగ్ చేసేటువంటి దృశ్యాలు చూస్తూ ఉంటాం. వాళ్ళు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో లాక్కొని వెళ్ళిపోతూ ఉంటారు. సో అటువంటి దీంట్లో అది కాకుండా ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఇంట్లో వాళ్ళే కూతురు వరుస ఉండేటువంటి ఒక ఆమె నేరుగా వచ్చి తల్లి దగ్గర కాఫీ పెట్టమని అడిగింది. ఎందుకు గిల్టీ నగలు వేసుకున్నావు, ఒరిజినల్ నగలు నీ దగ్గర ఉన్నాయి కదా అవి వేసుకొని ఉండని చెప్పి ఆమెకు మాయమాటలు చెప్పి ఆ నగలు ఆమె దగ్గర వేయించుకొని మరీ చైన్ స్నాచింగ్కి పాల్పడినటువంటి ఘటన. అది కూడా కూతురు మీద ప్రేమతో కాఫీ పెట్టి ఇవ్వడానికి ఆమె వంట రూమ్లోకి వెళ్ళింది. ఆ సమయంలోనే ఇంత అఘాయిత్యానికి పాల్పడినటువంటి ఘటన. కూతుర్లు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఏంటి ఆమె ప్రవర్తన ఎలా ఉండేది అసలు? ఇంత దారుణం అంటే తల్లిపైనే బంగారు కోసం ఈ రకంగా దాడి చేయడం, ఆమె ప్రాణాల మీదకి వచ్చేటువంటి సందర్భం కూడా కనిపించింది. ఎలా ఉండేది ఆమె బాగుంటుంది సార్, ఆమె మీద మాకు అనుమానమే లేదు సార్. అమ్మాయి బాగా ఏమి ఇంట్లో చేసినా ఇంటికి అమ్మకి తీసుకుని వచ్చి ఇస్తుంది, ఏది చేసినా ఎత్తుకొస్తుంది అమ్మకి అనేసి. రోజు వచ్చిపోతుంది. 2 నెలల ముందు కళ్ళ ఆపరేషన్ చేసినాము, చేసిన తర్వాత అప్పుడప్పుడు రోజు వచ్చిపోతూ ఉంటుంది. రోజు వచ్చి ఉండేసి కొంచెంసేపు ఉండేసి మళ్ళీ వెళ్ళిపోతుంది. అలాగే వచ్చిపోయి 2 డేస్గా ఇప్పుడు ఎక్కువగా వచ్చింది. మళ్ళీ ఫ్రైడే వచ్చింది. ఫ్రైడే వచ్చి మార్నింగ్ ఒకసారి వచ్చింది, ఈవినింగ్ వచ్చింది. అమ్మ దీపం పెడతా అనిందంట, పిన్నమ్మ అనిందంట, కూర్చోమ్మ దీపం పెట్టేసి వస్తానని నేకుందికి. సరే దీపం పెట్టేసి వచ్చినాక కాపీ కావాలి పిన్నమ్మ అనింది. అమ్మ కాపీ పెట్టే లోపలే అమ్మాయి బయటికి లోపలికి అంతా ఉన్నారా లేదని చూస్తూ ఉనింది. మళ్ళీ వెనకాలే వచ్చి అమ్మ కాపీ కలిపేటప్పుడు చేతికి బ్లౌజులు వేసుకొని వెనకాలే వచ్చి గొంతు పట్టేసిందంట. పట్టిన తర్వాత అమ్మ ఎవరో అని అప్పటికి బిగించుకొని ఇట్లా తిరిగి చూసిందంట. తిరిగి చూస్తే అమ్మాయి, వాణి ఏమ్మా ఇట్లా చేస్తూ ఉండవు, కాపీ అడిగినావు, నువ్వేం చేస్తూ ఉండవు. ఒక చేతిలో చైన్ పెట్టుకొని, ఒక చేతిలో గట్టిగా చైన్ పట్టుకుంది, ఒక చేతిలో మెడకు పెట్టుకొని అరవద్దని బలంగా నోటిని గట్టిగా లాగేసింది. అమ్మకు మొత్తము గాయాలే. అంటే ఏది దొరికిందో అది ఎత్తి కొట్టేసింది, తలపైన మొత్తం కొట్టేసింది. మొత్తము బ్లడ్ మొత్తం స్పెండ్ అయిపోయింది. మొత్తం శారీ మానసిక స్థితి ఏమీ లేదు సార్, బాగుంది. మానసిక పరిస్థితి అంతా ఏమో ఇంట్లో ఎట్లుందో మనకు తెలీదు. మన ఇంటికి వచ్చినప్పుడు మనతో మాట్లాడేప్పుడు బాగానే ఉన్నింది. ఎందుకు సడన్గా ఇలా చేసిందో తెలీదు. ఏది దొరికితే అది కొట్టేసింది. అమ్మకు బ్లడ్ ఎక్కువ. అప్పటికే ఆమె ప్రాణం కాపాడుకోవాలని అమ్మాయిని జుట్టును పెట్టి కూర్చోబెట్టింది. అర్చకుంది పక్కన వాళ్ళు వచ్చారు. పక్కన వాళ్ళు వచ్చి చూసే లోపల అమ్మాయి కత్తి ఇక్కడ పెట్టుకోండిందంట, మెడపైన పెట్టుకోండి లోపల. వాళ్ళు భయపడి ఇంకా మనం దగ్గర పోతే ఆమెను ఏమైనా చేస్తారేమని వాళ్ళు బయటకు వెళ్ళి కింద ఉండే వాళ్ళందరినీ కేకలేశారు. కేకలేసి అందరూ పైకి వచ్చే లోపల ఆమె జుట్టంతా తీసుకునేసి అమ్మ మీద బ్లడ్ అంతా తీసి ఆమె మొత్తం పూసుకునేసి ఆమె ఆ కొయ్యితో మళ్ళీ ఆమె కొట్టుకొని అమ్మ కొట్టింది అని ఒకసారి చెప్పింది. ఇంకొకసారి ఎవరో వచ్చి ఇద్దరిని కొట్టేసి వెళ్ళిపోయినారని చెప్పింది సార్. మళ్ళీ మాకు చుట్టుపక్కల వాళ్ళంతా ఫోన్ చేస్తే మేము ఇంటికి వెళ్ళాం సార్. అంటే ఆమె ఎక్కడ కూడా క్లూ దొరకకుండా చేతికి గ్లౌజులు వేసుకుందని అమ్మని కొట్టి అందరూ వచ్చే లోపల అక్కడే వంట రూమ్లోనే బాత్రూమ్ ఉంది, వాష్రూమ్కి వెళ్ళి ఆ అమ్మాయి అదేమైనా లెట్రిన్ బాత్రూంలో వేసిందా టాయిలెట్లో తెలీదు, లేకపోతే ఎత్తుకొని పోయిందా కత్తి అది మాత్రం లేదు సార్ అక్కడ. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చాం సార్. చేశారు సార్. చూసాం కదా, అసలు తల్లిపైన అఘాయిత్యం చేసి అక్కడ నుంచి బంగారం కొట్టేయాలనేటువంటి ఒక ఆలోచనతో క్రిమినల్ బ్రెయిన్తో ఆలోచించింది ఆమె. అంటే ఎక్కడ కూడా క్లూస్ దొరకకుండా చేతికి గ్లౌజులు వేసుకునింది, కత్తి ఒకటి తీసుకొని వచ్చింది. ఒకవేళ
ఎవరైనా డిఫెండ్ చేసినా లేకపోతే ఈమె ఆమెని ఎదుర్కోవాలని చూసినా కూడా ఆమె పొడవడానికి కూడా వెనకాడినటువంటి సందర్భం అక్కడ కనిపించింది. అయినప్పటికీ ఆమెని నిలువరించి ఈమె అక్కడ కేకలు వేయడంతో పక్కన వాళ్ళు వచ్చారు. పక్కన వాళ్ళు దగ్గరకు వస్తే ఈమెని చంపేస్తామని చెప్పి కూడా ఈమె గొంతు పైన కత్తి పెట్టిందంటే ఆమె ఆలోచన, అసలు ఆమె ప్రవర్తన ఏ రకంగా ఉందో ఆలోచించవచ్చు. అనేక మంది క్రిమినల్స్ని చూసే ఉంటాం, చైన్ స్నాచర్స్ని చూసే ఉంటాం, బట్ ఈ రకమైనటువంటి ఘటన ఎక్కడ కూడా చూడలేదు. ప్రస్తుతం ఆ మహిళని అక్కడే నిలువరించి పోలీసులకు అప్పచెప్పినటువంటి ఈ ఒక్క 70 ఏళ్ళ మహిళని మనం నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే చాలా వరకు కూడా ఇటువంటి ఘటనలో ఎదుర్కోలేకుండా వదిలేస్తూ ఉంటారు. బంగారు పోతే పోని తమ ప్రాణాలు దక్కిందని చెప్పి చాలా వరకు కూడా రిస్క్ చేస్తూ ఏదో వద్దని చెప్పేసి ఉంటూ ఉంటారు. అలాంటిది ఆమెని నిలువరించి పక్కన వాళ్ళకి సమాచారం ఇచ్చి అదే రకంగానే పోలీసులకు పట్టించినటువంటి ఘటన. ఇప్పుడు ప్రస్తుతం ఆమె సేఫ్గా బయటపడినందుకు వీళ్ళందరూ కుటుంబ సభ్యులంతా కూడా కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆమెకి ఖచ్చితంగా శిక్ష పడాలి. కూతురు వరుస ఉన్నటువంటి ఆమె ఇంటికి వచ్చి కాఫీ పెట్టిమ్మని చెప్పి ఈ రకమైనటువంటి దారుణానికి పాల్పడినటువంటి వాణి అనేటువంటి మహిళ ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో ఉందని చెప్పుకోవచ్చు. వీరు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.